పెంచలయ్య కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని బుచ్చిరెడ్డిపాలెం సిపిఎం పార్టీ నుంచి కొవ్వొత్తులతో భారీగా ర్యాలీ నిర్వహించారు. जोहार कामरेड पेंचलయ్య जोहार कामरेड पेंचलయ్య సాధిస్తాం పెంచలే ఆశయాలను పెంచలే ఆశయాలను అరికట్టాలి గంజాయి ముఠా ఆగడాలను గంజాయి ముఠా ఆగడాలను తక్షణమే హంతకులను అరెస్టు చేయాలి హంతకులను తక్షణమే హంతకులను जोहार कामरेड पेंचलయ్య जोहार कामरेड पेंचलయ్య जोहार कामरेड पेंचलయ్య సాధిస్తాం పెంచలయ్య గారి ఆశయాలను సాధిస్తాం పెంచలయ్య గారి ఆశయాలను మార్చాలి రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలి రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చాలి రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చాలి రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చాలి రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలి రాష్ట్రాన్ని గంజాయి రహితంగా పెంచలయ్య సాధిస్తాం పెంచలయ్య గారి ఆశయాలను సాధిస్తాం పెంచలయ్య గారి ఆశయాలను మార్చాలి రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చాలి రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చాలి రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా సాధిస్తాం పెంచలయ్య గారి ఆశయాలను సాధిస్తాం పెంచలయ్య గారి ఆశయాలను ఖబర్దార్ గంజాయి మాఫియాలారా ఖబర్దార్ గంజాయి మాఫియాలారా జోహార్ గంజాయి మాఫియా పెంచలయ్య సాధిస్తాం పెంచలయ్య గారి ఆశయాలను खबरदार गंजाई गंजाई रहितंगा మార్చాలి రాష్ట్రాన్ని జోహార్ కామ్రేడ్ పెంచలయ్య సాధిస్తాం పెంచలయ్య గారి ఆశయాలను गंजाई मुठानो పెంచలయ్య గారి ఆశయాలను పెంచలయ్య గారి ఆశయాలను చేయాలి గంజాయి ముఠాను గంజాయి ఆగడాలను గంజాయి ముఠా ఆగడాలను గంజాయి ముఠా ఆగడాలను సాధిస్తాం పెంచలయ్య గారి ఆశయాలను పెంచలయ్య గారి ఆశయాలను అరికట్టాలి గంజాయి ముఠా ఆగడాలను అరికట్టాలి గంజాయి ముఠా ఆగడాలను గంజాయి ముఠా గుండాలారా గంజాయి ముఠా గుండాలారా జోహార్ పెంచలయ్య కామ్రేడ్ పెంచలయ్య సాధిస్తాం పెంచలయ్య గారి ఆశయాలను పెంచలయ్య గారి ఆశయాలను మార్చాలి రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలి రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలి గంజాయి రహితంగా రాష్ట్రాన్ని జోహార్ కామ్రేడ్ పెంచలయ్య జోహార్ కామ్రేడ్ పెంచలయ్య గంజాయి కొండాల సాట్ల పెంచలయ్య జోహార్ కామ్రేడ్ పెంచలయ్య జోహార్ కామ్రేడ్ పెంచలయ్య సాధిస్తాం పెంచలయ్య ఆశయాలను అమరవీరుల ఆశయాలను అమరవీరుల ఆశయాలను సరే కామ్రేడ్స్, మొదట పెంచలయ్య అటువంటి యూఎఫ్ఐలో పనిచేస్తూ తర్వాత సిపిఎం కార్యకర్తగా అదేవిధంగా ఆ ఏరియాకి ఒక నాయకత్వం వహించి అనేక రకమైనటువంటి సామాజిక స్పృహ కలిగిన కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తిగా ముందుకొచ్చాడు. అంతేకాకుండా ఇటీవల కాలంలో డ్రగ్ మాఫియా విచ్చలవిడితనాన్ని ఎదుర్కోవాలనే స్పృహతో ఆయన అనేక రకమైనటువంటి యువతీ యువకులను కూడగట్టి
అనేక రకమైన కార్యక్రమాలు అక్కడ పెట్టి ఆ కార్యక్రమాల ద్వారా ఈ గంజాయి నిర్మూలన, గంజాయి బారిన పడ్డ యువతని రక్షించాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని దీక్షగా పట్టుబట్టి చేయడం, అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి కామాక్షి అనే ఒక మహిళ అక్కడ డ్రగ్ మాఫియాని నడుపుతుండడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఈమె గతంలో వైసీపీలో ఉంది, తర్వాత తెలుగుదేశంలోకి వచ్చింది, ఆ తర్వాత అనేక రాజకీయ శక్తులతో ఉండి తనదైనటువంటి డ్రగ్ మాఫియా డాన్గా అవతరించి అక్కడ ఉన్నటువంటి యువతను చేరదీసి ఒక గ్రూప్గా తయారు చేసి ఒక విచ్చలవిడితనానికి ఎంత దూరం వెళ్ళిందంటే ఈ డ్రగ్ గంజా మాఫియా నడపడం. కాలేజీల్లో కూడా ఈ రకమైన డ్రగ్ గంజాయిని ప్రవేశపెట్టడం దాకా ఆ స్టేజ్కి ఆమె పోయింది. ఇంత జరిగినా కానీ పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందనేది అర్థం కాని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఈ పెంచలయ్య ఆ పోకడలు కనిపెట్టి ఆడొక ఉద్యమాన్ని ప్రారంభించి యువతను కూడగట్టి దానికి వ్యతిరేకంగా అవేర్నెస్ కల్పిస్తూ అందరినీ ప్రజల్ని తీసుకోపోయి ఒక రకంగా ఇది కరెక్ట్ కాదు, దీనికి తెరదించాలనే ఉద్దేశంతో ఆయన అనేక మార్లు పోలీస్ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసుల వైపు నుండి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వైపు నుంచి తగినంత స్పందన లేక ఆ విచ్చలవిడితనానికి బలైపోయినటువంటి పెంచలయ్య అత్యంత దారుణంగా హత్యగా వించబడ్డాడు అనేది మనందరికీ తెలిసిన విధితో. కాబట్టి అట్లాంటి పెంచలయ్య ఈరోజు మన మధ్య లేరు. ఆయన ఆశయ సాధనని ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి ప్రభుత్వం చేయలేని పని సిపిఎం పార్టీ కార్యకర్తగా ఆయన చేయడం అనేది గొప్ప విషయం. నెల్లూరు టౌనే కాకుండా జిల్లా అంతా కూడా విస్తరించిన సందర్భంలో మనం జిల్లా వ్యాప్తంగా అందరం కూడా వామపక్ష భావాలు కలిగిన వాళ్ళు, అభివృద్ధి భావాలు కలిగిన వాళ్ళు, ఎవరైతే గంజాయిని మాత్రం వద్దనుకున్న వాళ్ళు అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని అనుకున్నాం. రాష్ట్రం అంతా నిరసన ప్రదర్శనలు పిలిపించాం. 2వ తేదీ జిల్లా అంతా కూడా బంద్ చేయాలంటున్నాం. ఎవరైతే నిజంగా గంజాయి ఉండకూడదు, మొత్తం మంది ఉండకూడదని కోరుకుంటారో వాళ్ళు, ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా, ఏ ప్రజా సంఘాలలో అయినా దీన్ని న్యాయంగా బలపరచాలి. బలపరచడం వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంత ఉన్నట్టే ప్రజలు అనుకుంటారు. అందుకని మన అందరూ కూడా 2వ తేదీ జరిగే బంద్ను కూడా జయప్రదం చేసే అందరూ కృషి చేయాలా. ఆయన మరణానికి తీరని లోటు దోహార్లు అర్పిస్తున్నాం. ఈ సందర్భంలో హోంమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ మాట నిలబెట్టుకోవాలంటే గంజాయి రైతులకు పోరాడిన దాంట్లో భాగంగా సమాజం కోసం పనిచేస్తున్న వాళ్ళ కుటుంబం కితగారిపోయింది కాబట్టి, పసిబిడ్డలు కాబట్టి తండ్రి తన ముందే కళ్ళ ముందే అంత బిడ్డ ముందు చనిపోయారు వాళ్ళు. ఇది నేను ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో చింతూరు మండలంలో మన పార్టీ నాయకులు నక్సలైట్ చంపినప్పుడు పసిబిడ్డను ఎత్తుకున్నప్పుడు ఘటన నాకు గుర్తుకొస్తుంది. చూస్తే వెంకటరెడ్డిని మన రైతులు ఉన్నాడు. హత్య చేశారు. ఇక్కడ మరీ దారుణంగా హత్య చేశారు. ఈ హత్య సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆర్థికంగా అందుకోవాలా, 25 లక్షలు ఇవ్వాలా, ఆ పిల్లలకు చదువు చెప్పే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలా, ఆ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలా. ఆ రకంగా సామాజికంగా బాధ్యత తీసుకుని ప్రభుత్వం కృషి చేసినప్పుడు ఇంకెవరైనా ఉద్యమాలకు ముందు వస్తారు, ప్రజలు కూడా వారికి అండగా నిలబడతారు. తన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చుకుంటుందని, మాట చెప్పిన దాన్ని నెరవేర్చుకుంటుందని నేను ఆశిస్తాను. జోహార్ కామ్రేడ్ పెంచలయ్య, జోహార్ కామ్రేడ్ పెంచలయ్య, గంజాయి మాఫియా బలైన పెంచలయ్య. సాధిస్తాం పెంచలయ్య రాశాలను, సాధిస్తాం పెంచలయ్య రాశాలను. రండి ఎక్కడ గంజాయి ముఠా నెల్లూరులో గంజాయి ముఠా ఆగడాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. 2 రోజుల క్రితం నెల్లూరు టౌన్లో ఆర్టీడీ కాలనీలో పెంచలయ్య అనే ప్రజానాట్యమండలి కళాకారుడిని దారుణంగా హత్య చేయడం జరిగింది. వాళ్ళ వ్యాపారాలకి, వాళ్ళ ఆగడాలకి అడ్డుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ గంజాయి ముఠా ఆయన క్రూరంగా అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది.
ఇది అన్ని ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యవాదులందరికీ భారీ ఖండించారు. జిల్లాలో ఇటీవల కాలంలో గంజాయి ఆగడాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. వారు ఎంత దూరం పోయారంటే కాలేజీలు, స్కూళ్ళు, ప్రధాన కూడళ్లలో కూడా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ పెంచలయ్య అనే ప్రజానాట్యమైన కళాకారుడు, సిపిఎం పార్టీ కార్యకర్త ఈ డ్రగ్స్కి మనం దూరంగా ఉండాలని అక్కడ అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి పోలీస్ అధికారులతో కార్యక్రమాలు నిర్వహించారు. ఇది జీర్ణించుకోలేకుండా అతన్ని అడ్డు తొలగించుకునే ఉద్దేశంతో అతని దారుణంగా హత్య చేయడం జరిగింది. వాళ్ళ దారుణాలు ఎంత దూరం ఉంటాయంటే అడ్డు వచ్చిన ప్రతి ఎవరినైనా సరే చంపేసి మన కార్యక్రమాలు నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో ఉంటారు. పెంచలేని చంపేసిన వాళ్ళు శుభపేటలో ఉన్నారని పోలీసులు తెలిసి వాళ్ళు అక్కడ రైడ్ చేయడానికి పోతే హెడ్ కానిస్టేబుల్ కూడా హత్యా ప్రయత్నం జరిగింది. దీన్ని బట్టి వాళ్ళు ఎంత అక్రూరలో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దానికి సంబంధించి ఆ మహిళను కూడా అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తా ఉన్నారు. భవిష్యత్తులో ఈ గంజాయి ముఠాని దాడులు అరికట్టేందుకు భారీ ఎత్తున పోలీసులు చర్యలు చేపట్టాలి. అదేవిధంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూడా నిన్న ఇది అంతిమయాత్రలో పాల్గొని ఆ సందర్భంగా ఈ గంజాయి ముఠా ఆగడాలని అడ్డుకోవాలనిపించారు. అందులో భాగంగానే రేపు 2వ తారీఖు జిల్లా వ్యాప్తంగా జరిగే బంద్కి అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాం.